గౌతు లచ్చన్న కుటుంబానికి అన్యాయం జరుగుతుందంటే శ్రీకాకుళం జిల్లాలో ఇక కష్టం అవుతుంది తెలుగుదేశం పార్టీకి అన్న భావనతో కూడా చంద్రబాబు నాయుడు గారికి పనిచేశారు. ఎలాగైనా ఏదో ఒక పదవి ఇచ్చి గౌతు లచ్చన్న కుటుంబాన్ని సంతృప్తి పరచాలి. 6 సార్లు ఎమ్మెల్యేగా పార్టీని మారని ఏకైక ఎమ్మెల్యే. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ క్రెడిట్ అనేది చాలా 6 సార్లు ఉండొచ్చు, 10 సార్లు ఉండొచ్చు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు అన్నది ఎక్కడ కనిపించడం లేదు వితౌట్ ఎనీ స్కామ్స్. ఇటీవల కాలంలో వైట్ గోల్డ్ మీద కావచ్చు, ఈ మున్సిపల్ చైర్మన్ పూర్ణచంద్ర గారు చేస్తున్న కామెంట్స్ కావచ్చు, కొర్ల కవిత గారు రాజీనామా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా కూడా రాష్ట్రం అంతా కూడా శ్రీకాకుళం జిల్లా పలాస వైపు తొంగి చూసే పరిస్థితి వచ్చింది. ఇంకా వెంకన్న చౌదరి గారి మీద తప్పితే ఇంకా వేరే విధంగా నన్ను ఎదుర్కోవడానికి లేకుండా తన్ని టార్గెట్ చేస్తున్నారు. చైర్మన్ గారు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలండి. అందరికీ నిజాలు తెలుసు. ఆయన ఓపెన్గానే నెక్స్ట్ టైము ఇక్కడ శివాజీ గారి తర్వాత నేను ఎమ్మెల్యేగా నిల్చోవాలి, ప్రతి ఒక్కరు టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా నిల్చోవచ్చు, కానీ అంతవరకు కూడా ఆయన ఆగేటట్లేరు. ఒక ప్యాకెట్ అమ్మితే దాని మీద 10 రూపాయల కమిషన్ వీసీ గారికి వెళ్ళాలి అని ఒక నిబంధన పెట్టారు. దీని మీద ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఒక కథనం కూడా ప్రసారమైంది. పలాసలో ఏ ఒక్క షాప్ అతను వచ్చి నేను ఇదిగో ఈ వెంకన్న చౌదరికి 10 రూపాయలు కాదు 100 రూపాయలు ఇచ్చానని చెప్పమానండి, ఐ యాక్సెప్ట్. కామెంట్స్ చేయడానికి ఉద్దానంలో కిడ్నీ సమస్య, కిడ్నీ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యను కొత్తగా పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ వచ్చి అది ఒక ఉపద్రవంలా పైకి తీసుకొచ్చేంత వరకు కూడా ప్రభుత్వం దృష్టికి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి దాని మీద అప్పుడు మీడియా ఫోకస్ ఎక్కువైంది. అప్పటి వరకు మేము చేసిన మేము కూడా అంత హైలైట్ అవ్వాలా, కానీ ఆల్రెడీ ప్రికాషన్స్ కానీ గవర్నమెంట్ పరంగా చేసిన చర్యలు చేసాం కరెక్ట్గా. ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో గౌతు లచ్చన్న గారికి 100% కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. పక్కనే అచ్చెన్నాయుడు గారికి ఇచ్చారు కాబట్టి ఈయనకి ఇవ్వలేదు అనేది. లాస్ట్ టైం కూడా నాన్నగారికి మొన్న రాలేనప్పుడు ఒకరోజంతా మీడియాకి దూరంగా ఉన్నాం. బాధ ఉంది. తెలుగుదేశంలో ఉంటూ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కొంతమంది మీడియా సోదరులు అత్యుత్సాహం ప్రవర్తించి మేము వదిలేస్తున్నాం అని చెప్పిన దానికి ఖండించడానికి. బాగా జరుపుకుంటారు మీరు? అదేం లేదండి, ఎందుకంటే వెంకన్న చౌదరి గారికి దాని మీద నమ్మకాలు ఉండవు. అంటే వ్యాలంటైన్స్ డే రోజే లవర్స్ డేని ఆ రోజే ప్రేమించాలి, మిగతా రోజుల్లో చేయకూడదా అని అలాంటి వాటికి ఇంపార్టెన్స్. మీరే చెప్పారా ఫస్ట్? నేనే చెప్పాను. ఎందుకు అమ్మాయిని చెప్పలే? Hi, this is Gautu Sirisha. Please watch my interview with Nagaraj Garu on iDream News. Thank you.